ఎందుకంత ఎందుకంత నేను కొట్టలేదు లేదు సార్. ఎందుకంత ఎందుకంత తాగుబోతంటే ఎందుకంత చులకన తాగి వాగేది పచ్చి నిజంగా. ఎవరు తాగారు? తాగలేదే తాగలేదే నమ్మలేదులే. ఏంది తాగలేదని చెప్తున్నావు కదరా. ఏంది వదిలే నాకొద్దు. ఇప్పుడు ఏమైనా ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఎప్పుడైనా నా కోసం ఏమైనా చేయమని అడిగానా? సరే ఇప్పుడు ఏమని అడిగానా? డబ్బులు కావాలి, గిఫ్ట్లు కావాలి, ఏమైనా కావాలని అడిగానా? ఒక్కటే డ్రింకింగ్ మానేసి అని అడిగి ఇప్పుడు నేను ఏమైనా అడిగాను నేను? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? రా అన్నప్పుడు రా. అసలు నా నోట్లో స్మెల్ ఆడింది వస్తుంది. తాగలేదంటుంటే మళ్ళీ స్మెల్ వస్తుంది అంటావు నువ్వు. నీ క్రాన్బెర్రీకి దానికి స్మెల్ తెలీదా? నన్ను అబద్ధం ఆడుతున్నాను. నువ్వు ఎట్లా అసలు ఏం మాట్లాడకుండా నువ్వు నవ్వుతున్నావు. గుడ్ల మీద ఇంత పెద్ద చేసి చూస్తున్నావు. ఇక్కడ హెడ్ఏక్ వస్తుందంటే ఇక్కడ వచ్చి నొక్కుతున్నావు. హెడ్ఏక్ ఈడే కదా వస్తుంది. ఏడెందుకు వస్తుంది? నాకు ఇక్కడ నొప్పి వస్తుంది నాన్న. మసాజ్ చేయమన్నా ఇక్కడ ఎందుకు చేస్తారు? సర్లే రా ట్రై కూర్చో. వదిలే నాన్న. నిన్ను లైఫ్ లో డ్రింక్ చేయొద్దు కొన్ని నేను అసలు ఏది నీ దగ్గర ఎక్స్పెక్ట్ చేయలే. ఒక ప్రామిస్ కూడా నువ్వు నిలబెట్టుకోవట్లేదు. ఎందుకు ఇంకా రిలేషన్ లో ఉండడం కూడా. ఎవరు తాగారు? బాటిల్ పడతావు. సర్లే ఎవరు తాగలేదు. సరే రా ఒకసారి రా. నేను రాను. రా అన్నప్పుడు రాను. తేజ దగ్గరికి వెళ్ళానని చెప్పా. తేజ దగ్గరికి నా పరువు తీస్తున్నావు అని చెప్తావు. ఆయన దగ్గరికి కూడా వెళ్ళలేదంట. నా దగ్గరికి ఎందుకు వచ్చాడని చెప్పి అంటే నేను చెప్పేది మాత్రం నమ్మవు. నమ్మకం లేదు నా మీద. చేసేస్తా ఫోన్. నువ్వే కదా నమ్మకం ఉంటే అడగమన్నావు. నమ్మకం ఉంటే అడిగేది ఏంటి? ఇప్పుడు అతను ఏమనుకుంటాడు? ఏమనుకుంటాడు? నువ్వు చెప్పావు కదరా తేజ దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి వస్తానని. నువ్వు వెళ్ళేటప్పుడు కూడా చెప్పావు. నువ్వు వెళ్ళేటప్పుడు నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అన్నప్పుడు నువ్వేం చెప్పావు? తేజ దగ్గర కూడా వెళ్ళేసి వస్తాను, ఎలాగో బోర్ కొడుతుంది, 1 hour అలా వెళ్ళేసి వస్తాను అని చెప్పావా లేదా? షాపింగ్ అంటున్నాడు, ఏదో షాపింగ్ కూడా ఏదో చూద్దాము అని అన్నావా లేదా? మరి ఇప్పుడేంటి మిద్దె మీద ఉన్నానంటున్నావు? వాకింగ్ చేస్తున్నా అంతే. ఇందాకేమో తేజ అన్నావు. వాకింగ్ చేస్తున్నా ఇంకేమంటావు? అంతే వాకింగ్ చేస్తున్నా. ఎందుకులే తాయో రైట్ కూర్చో. నేను రానే వదిలే బాబాయ్ రాను. రైట్ కూర్చో. రా రమ్మన్నప్పుడు రా. మళ్ళీ నేను సీరియస్ అవుతా. అవ్వు అవ్వు రా అన్నప్పుడు రా. రా సరే నేను వెళ్ళిపోతాను అయితే. ఎక్కడికి? మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతాను. ఏ టైంకి? మా డాడీ దగ్గర. ఏ టైంకి? మా డాడీ దగ్గర. ఏదో టైంకి వెళ్తారా? ఎందుకు వెళ్తావు? ఊరికని వెళ్ళేది వస్తా. సరే ట్రా ఫస్ట్ ట్రా. ఏంటి ట్రా? ఏంటి అని కుదిరి ట్రా రాదు. ఏంటి? కూర్చో. ఎందుకు ఏడవడం? నాకు ప్రామిస్ బ్రేక్ చేస్తే నాకు ఏడిపే వస్తుంది. ఇక్కడ నువ్వు లైన్ తప్పద్దు. లైన్ చేయను నువ్వు. లైన్ అంటే ఏమో నాకు తెలియదు. ఎక్కడో విన్నాను. నాకు తెలిసిన కళ్ళు నేను తుడుచుకోవాలి. కన్నీళ్ళు తుడిచే వాళ్ళు కూడా లేరు. కన్నీళ్ళు తుడిచేది నేనే కదా. లేరు ఇప్పటి నుంచి లేరు. ఓకే ఇప్పటి నుంచి లేరు. ఎందుకు లేరు? లేరు.
ఐ డోంట్ వాంట్ యు ఎనీమోర్. అదేదో ఉంది. అక్కర్లేదు, మేము తీసుకుంటాం. నీ బాధ ఏంది? నేను ఏం చేశానని? నా బాధ ఏం లేదు, నాకు కొంచెం కడుపు నొప్పి వస్తుంది అంతే. టికెట్ బుక్ చేయి నాకు. టికెట్ బుక్ చేయి. ఫ్లైట్ టికెటా? బెంగళూరుకి. బెంగళూరుకే? క్యూ? మా నాన్నమ్మ ఇంటికి వెళ్తా. నాన్నమ్మ ఇంటికి వెళ్తావా? లేవు టికెట్లు. చేస్తావా చేయవా? చేయను. ఎందుకు చేయాలి? సరే, తమ్ముడికి కాల్ చేస్తాను. నా ఫోన్ ఈను. నా ఫోన్ ఇవ్వు. ఈను. ఎందుకు అరుస్తున్నా? ఈనంటున్నావా? ఇవ్వు నాన్న, నా ఫోన్ ఇచ్చాను. ఇవ్వన్నా అన్న. ఇవ్వు నాన్న. ఇవ్వన్నానా? ప్లీజ్ నాన్న, నాకు పిచ్చగా కడుపు నొప్పి వస్తుంది. సరే కూర్చో, రెస్ట్ తీసుకో, పడుకోపో కాసేపు. నాకు ఇవ్వు. నేను ఇప్పుడే 1 అవర్లో వస్తాను. మళ్ళీ ఎక్కడికి 1 అవర్? వాకింగ్ మధ్యలో ఆపేసి వచ్చా. ఇది నేను వెళ్ళిపోతాను, కాల్ చేస్తా. శ్యాము కాల్ చేస్తాను, ఇవ్వు. టికెట్ చేస్తాడు, ఇవ్వు. ఏంటి అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క. ఒక డ్రింకర్ ని, ఒక తాగుబోతులు లవ్ చేశాను నేను లాస్ట్ కి. బా అసలు నా ఫోన్ తీసుకురా. అక్కడ ఫోన్ 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 ఏం ఫోను? నా ఫోన్ అక్కడ ఉంది, తీసుకురా. తెచ్చుకోపోయి వెళ్ళి వెళ్ళిపోతావు, టికెట్లు తెచ్చుకోని. సరే పట్టుకో, వస్తా. ఏం పట్టుకో? మైక్. మైక్ ఎందుకుంది ఇక్కడ? ఎక్కడ? కావాలని చేసావు ఇదంతా? జానీ జానీ ఎస్ పాప కొండారెడ్డి పాప. నాన్న, నాకు అసలు బాగాలేదని కూడా నువ్వు ఆలోచించకుండా చేసావా? నాకు హెల్త్ కూడా బాగుంది. దొబ్బే తక్కువ ప్రాంక్. ప్రాంక్ అంతే, నీ మీద ప్రాంక్ చేశాను. అందరూ అడుగుతున్నారు కదా ప్రాంక్ వీడియోస్ అని, అందుకని ప్లాన్ చేశాను. ప్రాంక్ వీడియోస్ చేస్తే హెల్త్ బాగున్నప్పుడే చేసి, నాకు నిజంగా పెయిన్ వస్తుంది, నాకు నిజంగా హెడేక్ వస్తుంది. ఇప్పుడు హెల్త్ బాగున్నప్పుడే చేసేది. షాపింగ్ వెళ్దామా? వెళ్దాం. వెళ్దాం. మా తల్లే. జారాకి వెళ్దాం, సేల్ అంటున్నాను. ఓ ఎప్పటి నుంచి? ఇయర్ ఎండ్, అదే సేల్ ఉందంట, 26 అనుకుంటా. పోదామా? తీసుకుంటావా? ఎట్లా ఉంది ప్రాంక్? ఏడిపించో. అసలు హైలైట్ ఏంటి తెలుసా? తేజకు ఫోన్ చేసి ఆల్రెడీ చెప్పాను నేను, ఆయన కూడా రాలేదు అన్నాడు రా. ఎవరు? తేజనా? అదేం మరి రాలేదని చెప్పాడుగా. ఏమో అసలు నేను రింగ్ ఇవ్వాలా, 2-3 రింగ్స్ ఇచ్చా, తనే చేశాడు. నేను చెప్పా రిటర్న్ కాల్ చేశాడు. చేస్తే చెప్పు నేను వచ్చానని. నేను వచ్చానని చెప్పు అంటే రాలేదని చెప్తాడు. హలో గాయస్, అసలు అవతారం చూడు ఎట్లుందో. ఏమనుకోకుండా, హెల్త్ బాగాలేదు, ఫుల్ ఫీవర్, పీరియడ్స్. అసలు 1 or 2 ఉంది ఫీవరు. పీరియడ్స్లో అంతే హై ఫీవర్ వస్తుంది నాకు. అవతారం చూసి అదే ఏమనుకోకండి. సో మనం అయితే ప్రాంక్ ఎట్లా చేసా నాకు తెలియదు, అది ఎట్లా వెళ్ళింది ప్రాంక్ ఏమో కానీ నా హెడ్ ఇట్లా ట్యాప్ చేసుకొని రెడ్గా అయిపోయింది. నిజంగా కొట్టుకున్నా, బాగా హెడేక్ కూడా వస్తుంది. అది అసలు హెల్త్ కూడా బాగా. చెప్పేదో చెప్తాను. ఎట్లా అనిపించింది? ఎట్లా అనిపించిందా? అసలు ఇది ఇట్లా ఎవరైనా చేస్తారు ఇలా ప్రాంక్? నన్ను ఇంకెప్పుడు ఎవరైనా ప్రామిస్ చేసిన మళ్ళీ ప్రాంక్గా తీసుకొని ఎవరైనా చేస్తారా? నాకు ఏదైనా తట్టుకుంటాను, కానీ ఎవరైనా ప్రామిస్ చేసి బ్రేక్ చేస్తే మటుకి అస్సలు నచ్చదు నాకు. దయచేసి ఇలా ప్రామిస్ చేసిన ప్రాంక్స్ చేయకి, ఇంకేమన్నా చెయ్యి. అంటే
వేరే వీడియో చేద్దాం అనుకున్నా, కానీ ఎందుకో ప్రాంక్ మీద అట్లా వెళ్ళిపోయింది. సర్లే ఈరోజు సండే కదా, అందులో నువ్వు ఫ్రీగా ఉన్నావు, నేను ఫ్రీగా ఉన్నా కదా. ప్రాంక్ అంటే నాకు కూడా చెప్పి చేయొచ్చుగా. అది చెప్పి చేస్తే ప్రాంక్ ఎందుకు అవుతుందిరా? అదేంటి ప్రాంక్ వీడియోస్ చేయమంటే మరి చెప్పి చేస్తారు కదా ప్రాంక్. చెప్పి ఎవరు చేయరు. అది అట్లా వచ్చేస్తుంది అంతే. అట్లా చేస్తేనే కదా ఏమంటారు అవి క్యాప్చర్ చేసేది, రియాక్షన్స్ అన్నీ. ఇప్పుడు నేను నీకు చెప్పాను అనుకో, ఇదిగో నేను డ్రింక్ చేస్తాను అంటే నువ్వు అట్లా నీకు ఆ ఫీల్ ఉంటుందా? ఈ డ్రింక్ చేయలే కానీ యాక్షన్లే అని చెప్పి నీకు అట్లా అనిపిస్తుంది. సో ఎవరు చెప్పి చేయరు అట్లా. మరి కింద కమెంట్స్లో అందరూ ప్రాంక్ వీడియోస్ చేయండి అని అడుగుతున్నారు. చేయమంటున్నారు, నేను నీ మీద నువ్వు నా మీద. ఇప్పుడు నేను నీకు నీ మీద చేసా, అట్లా నువ్వు ఎప్పుడైనా నా మీద చేయొచ్చు. అట్లా అసలు ప్రాంక్ వీడియోస్ అంటే ఏంటి? ఇవేనా? ఇదిదా మ్యాటర్. మనం మామూలుగా ఉండదు. ఏ నిజంగా తాగిరాల ప్రామిస్ ఇదిగో కాంటే ఇప్పుడు చేస్తా. ఇప్పుడు నమ్మా? తాగలే నిజంగా. ఇప్పుడు నమ్మలే నాన్న. తాగలేదు గాయస్, లేదు ప్రాపర్గా నేను జిమ్ మీద పడిపోయాను కదా, నో ఛాన్స్. ఎప్పుడో ఒక్కసారి. సరే ఇప్పటికైనా హెయిర్కి ఆయిల్ పెడతావా? పెడదా కదా. సరే గాయస్, ఇంతే వీడియో ఇక్కడికి ఏం చేస్తున్నా. ఏదో నాకు తెలిసినంత వరకు బాగానే వచ్చి ఉంటుంది. మీకు నచ్చుతుందో లేదో తెలీదు, బట్ చూడండి. నచ్చుతుందిలే, ఎందుకు నచ్చదు. ఓకే సరే, బాగానే చేసావు యాక్టింగ్. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకెందుకు గుద్దండి. బాయ్.